హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి వస్తుంది కదా, ఆ వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల్ని పర్ఫెక్ట్గా విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో 1/2 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని త్వరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 కప్పు కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. ముందే కిస్మిస్ వేసుకుంటే మనకి త్వరగా మాడిపోతాయండి. అందుకనే కిస్మిస్ని జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఈ రెండింటిని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీంట్లోనే కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా బెల్లాన్ని వేసుకొని ఈ బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ వాటర్లో పొడి బియ్యం పిండి వేసుకుంటున్నానండి. తడిది కాదండి, పొడి బియ్యం పిండి దీంట్లోని వాడుకోవాలి. తడిది వేసుకుంటే కనుక మరీ పలచగా అయిపోతుంది. ఇలా పొడి బియ్యం పిండిని వేసుకొని ఇలా ఉడకపెట్టుకోవాలి. కొంచెం దగ్గరగా అవుతుండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోగా స్టవ్ వెలిగించి మరొక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బియ్య పిండిని ఇలా స్మాష్ చేసుకొని బాగా చపాతీ పిండిలాగా ఈ విధంగా చిన్న చిన్న ఉండల కింద తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా తాలికల్ని ప్రిపేర్ చేసుకున్నాను. మనకి ఎక్కువ టైం ఉంటే ఇలా నిదానంగా తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదు అంటే జంతికల గిద్దతో కూడా వేసుకోవచ్చు. చివరగా కొంచెం పిండిని తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలికల కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లో 1/2 లీటరు చిక్కటి పాలను వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లోనే 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలు బాయిల్ అవుతుండగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడకపెట్టుకోవాలి. పాలల్లో సగ్గుబియ్యము ఇలా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అనేవి ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో తాలికల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. విరిగిపోకుండా తాలికల్ని ఇలా మొత్తం వేసేసుకొని వెంటనే గరిటెతో కలపకూడదండి. 1-2 నిమిషాలు కుక్ అవనిచ్చి ఆ తర్వాత గరిటెతో నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. ఈ తాలికలు ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఈ తాలికల్ని నిదానంగా కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా తాలికలు అనేవి ఉడికేటప్పుడు ఈ చివరగా మనం పిండి కలుపుకొని పెట్టుకున్న వాటర్ని వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల తాలికలు అనేవి చిక్కగా వస్తాయండి. మనకి తాలికలు కుక్ అయినాయో లేదో ఈ విధంగా ఒక తాలికని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే కొంచెం ఉడికినట్టుగా మెత్తగా అనిపిస్తే కనుక మనకి తాలిక అనేది కుక్ అయిపోయినట్లే అండి. మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని ఇప్పుడు బాగా చల్లారిపోయిన పాకాన్ని వేసుకోవాలండి. బెల్లం పాకం అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం ఈ పాకాన్ని ఈ తాలికల్లో యాడ్ చేసుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే తాలికలు అనేవి విరిగిపోతాయి. ఇలా చల్లారిన తర్వాత ఈ పాకాన్ని ఈ తాలికల్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని అందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని
చివరగా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో చేశారంటే తాలికలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా తాలికల్ని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.